అంటే ఇది అర్థం కాలేదు కాబట్టి ఇది చెప్పేశాడేమో. తగినప్పుడియా ఎన్న ఎప్పుడు వస్తావు బ్రో? ఇదో మావాడే హీరో, హీరోని కూడా ఆడే. యాక్చువల్లీ మొన్న ఇది పెట్టింది ఇంకా బెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకు ఇదికేసరా? అమ్మ బాబాయ్. హలో గైస్, వెల్కమ్ టు ద ఛానల్ సాయి వర్సెజ్. ఈరోజు మనం నిలోఫర్ చాయ్ తాగడానికి వచ్చాం. సో ఇక్కడ ఈరోజు మనం టీ అండ్ కాఫీ టేస్ట్ చేసి ఎలా ఉందో చూడబోతున్నాం. ఆల్రెడీ మనం ఇంతకు ముందు వచ్చాం, ఈరోజు మనం ఫ్రెండ్స్తో వచ్చాం. 2 రకాలు ట్రై చేసి ఎలా ఉందో అనేది రివ్యూ చేద్దాం. ఈరోజు వ్లాగ్లో అదంతా కవర్ చేస్తా. అండ్ టైం నియర్లీ 6 అవుతుంది. చాలా మంది క్రౌడ్ ఉన్నారు. పార్కింగ్ కూడా దొరికింది మనకి. లోపలికి వెళ్ళి అంబియన్స్ అండ్ ఫీల్ ఎలా ఉందో మీకు చూపిస్తా. స్టే ట్యూన్డ్. సో కింద అయితే చాలా మంది క్రౌడ్ ఉన్నారు. సో ఫస్ట్ రోలో మొత్తం బిస్కెట్స్, చాలా ఐటమ్స్ ఉన్నాయి, రకరకాల బిస్కెట్స్. అండ్ ఆ పక్కన కేక్స్, బిస్కెట్స్, బన్స్ చాలా ఉన్నాయి. అండ్ కింద మనం ఆర్డర్ చేసుకోవాలి ఒకవేళ కింద డైనింగ్ కావాలంటే. అండ్ కింద కూడా చాలా వరకు క్రౌడ్ ఉన్నారు. ఎక్కడ అసలు ప్లేస్ అనేది ఖాళీ లేదు, ఇన్సైడ్ అవుట్ సైడ్. సో మనం పైకి వెళ్తున్నాం క్యాజువల్ డైనింగ్ కి. అదే ప్లాన్ యాక్చువల్లీ. సో ఆవిడకి అడిగాను, టేబుల్ అయితే ఖాళీ ఉందన్నారు. మనం పైకి వచ్చేసాం. ఇన్సైడ్ ఇది ఎంట్రన్స్. సో గ్లాస్ దగ్గర ప్లేస్ అడిగినా లేవన్నారు. సో ఇన్సైడ్ ఎక్కడో దగ్గర ఇస్తారు. అడ్జస్ట్ అయి కూర్చున్నాం. సో లోపల కూడా చాలా మంది క్రౌడ్ ఉన్నారు. అండ్ పైన ప్లేస్ చూపించారు అక్కడ ఉందని. అక్కడ బాగానే ఉంది కానీ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది. సో నచ్చక కిందకు వచ్చేసాం మళ్ళీ. సో గైస్, మెనూ వచ్చింది. మనకి ఇవన్నీ అవసరం లేదు. నిలోఫర్ టీస్ లో నిలోఫర్ టీ ఒకటి, కాఫీ ఎక్కడుంది, న్యూలీ లాంచ్డ్. మనకి న్యూ లాంచ్, ఓల్డ్ లాంచ్ కాదు. ఇది ఒకటి. అండ్ ఈరోజు మన స్పాన్సర్ ఇతనే. సో మొన్న కుడిది ఇచ్చానని ఫీల్ అయ్యాడు. సో అందుకే మళ్ళీ నిలోఫర్ టీక్ పట్టుకొచ్చాడు. వెనట్ అప్రిషియేట్ ఈస్ ఎఫర్ట్స్. గైస్, మనోడు ఒకటి బెల్లం అంటున్నాడు, హైబిస్కస్ లెమన్ గ్రాస్. నిలోఫర్ స్పెషల్ టీ ఒకటి బెల్లం ట్రై చేద్దాం అంటున్నాడు. హైబిస్కస్ లెమన్ గ్రాస్. ఇదేదో హైబిస్కస్ టీ ఉంది, చూడండి. అదొకటి చెప్తా ఉన్నాడు. అంటే ఇది అర్థం కాలేదు కాబట్టి ఇది చెప్పేశాడేమో. ట్రై చేయొచ్చు. ట్రై చేయండి. కేసర్ టీ, జింజర్ టీ ట్రై చేయండి. ఎక్కడ ఉంది? ఇగో కేసర్ టీ, జింజర్ టీ, మసాలా టీ. జింజర్ ఓకే. అంటే ఎలా ఉంటుంది? ఫ్లేవర్ ఏమైనా ఉంటుందా? జింజర్ ఎక్కువ ఉంటుంది. జింజర్ ఫ్లేవర్. కేసర్ టీ, కేసర్ అందులో హాఫ్ ఫ్లేవరా? హాఫ్ ఫ్లేవరా? హాఫ్ ఫ్లేవరా? అంటే ఆల్రెడీ ట్రై చేసాం. బట్ దీని మీద ఇది కొంచెం సరే ఎక్స్ట్రా ఫ్లేవర్ ఏమైనా తెలుస్తుందా, లేకపోతే ఏది బాగుంటుంది మీ సజెషన్? కేసర్ టీ ట్రై చేయండి సార్. కేసర్ మసాలా టీ అది ఇది రెగ్యులర్ గా ట్రై చేయండి. ట్రై చేయండి, బాగుంటది. మీ మాట మీద తాగుతున్నాను. చెప్పండి, రెండిట్లో ఏది బెటర్? అంటే ఇది బాగుంటది. ఈ రెండు జింజర్ అంటే ఓకే, మనకు ఐడియా ఉంది. కేసర్ అంటే స్వీట్ ఎక్కువ వస్తుందా? కేసర్ అంటే కేసర్ జాఫరానీ టీ. ఓకే, జాఫరానీ బాగుంటది. కేసర్ ఫ్లేవర్ ఉండేది, షుగర్ అంతే ఉంటది, అన్ని పాలు అన్ని సేమ్ ఉంటది. దీనికి ఓకే, ఓన్లీ ఫ్లేవర్ తెలుసు. ఫ్లేవర్ తెలుస్తుంది మనకి. ఇది మసాలా అంటే మసాలా ఫ్లేవర్ ఉంటది. ఓకే, మీరు చెప్పండి. అది కాకుండా నాకు ఏదో ఒకటి సజెస్ట్ చేయండి, ట్రై చేస్తాం. మీరు కేసర్ టీ ఆడచ్చు. సరే, ఒక కేసర్ టీ చెప్పండి. ఒకటి ఇది చెప్పరా. బెల్లం కూడా ట్రై చేద్దాం. బెల్లం నార్మల్ అయితే నార్మల్ మసాలా. ఇదేంటి కాఫీలో ట్రై చేస్తాం. స్పెషల్ ఒక కేసర్, లేకపోతే కాఫీలో ట్రై చేస్తాం. కాఫీ వద్దురా. సరే, లాస్ట్ టైం ఆల్రెడీ కాఫీ తాగా నువ్వు, వేస్ట్. సరే, ఈ రెండు తెచ్చండి. కేసర్ ఒకటి, స్పెషల్ ఒకటి. సో గైస్, మనకి నా సజెస్ట్ చేశారు. ఈయన మాట మీద మనం కేసర్ టీ, మనకు తెలియదు అదేంటో, బట్ ట్రై చేద్దాం. ఏమైనా అయితే మా ఆయన అడుగుదాం. గైస్, ఇక్కడ ఆయన సజెస్ట్ చేశారు కాబట్టి ఆ రెండు ట్రై చేస్తాం. రెండు కాదు, యాక్చువల్లీ కేసర్ టీ అన్నారు, బాగుంటది అన్నారు, ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అన్నారు. ఏమైనా తేడా వచ్చింది అనుకోండి, ఈ పెద్ద ఆయనకి ఇచ్చేద్దాం. బాగుంది అనుకోండి, యాజ్ యూజువల్ మనం తాగేద్దాం. సో మనల్ని చూడగానే చెప్పేశాడు మనం ఈ బ్యాచ్ కాదని. సో అందుకే మంచిగా కేసర్ ఫ్లేవర్ తో ఉన్న కేసర్ టీ చెప్పాం. అండ్ నిలోఫర్ స్పెషల్ టీ చెప్పాం. చూద్దాం, చాలా రోజులు అయింది మనం కూడా తాగి, ఎలా ఉందన్నది. ఎగ్జైటింగ్ ఉంది భయ్యా. చాయ్ ఎప్పుడు వస్తుంది, టీ ఎప్పుడు వస్తుంది, టీ ఎప్పుడు వస్తుంది భయ్యా? తగినప్పుడియా ఎన్న ఎప్పుడు వస్తావు బ్రో?
ఈ టీ తాగుతున్నందుకు కూడా ఎక్సైట్మెంట్ లేదు, కానీ మనోడు పార్టీ చేస్తున్నాడు చూడండి, దానికి ఎక్సైటింగ్ ఉంది. అన్నారు కదా, మళ్ళీ సేమ్ డైలాగ్ చెప్పండి. ఈ సినిమాకి డైరెక్టర్ సినిమాకి డైరెక్టర్ నేనే కదా. డైరెక్టర్ ఇంకా మా ప్రొడ్యూసర్ కూడా మీరే తీసుకోండి. ఇదో మావాడే హీరో, వద్దండి నన్ను హీరో పెడితే హీరోయిన్ కూడా ఆడే. చూసారు ఫ్రెండ్స్, మనకి టీ తాగితే ఎక్కడ గొంతెండిపోద్దని మనోడు వాటర్ బాటిల్ కూడా చెప్పాడు. అంత దయా హృదయాలు గల పదాలు కూడా రావట్లేదు సరిగ్గా. అలాంటి ఒక మహానుభావుడినే మనం ఆ రీల్ లో మనం ట్రోల్ చేసింది అని చాలా బాధగా ఉంది. సో ఈ రోజు నుంచి మనం అతనికి ప్రార్థిద్దాం. గైస్ ఇదిగోండి, రెండు వచ్చాయి. ఇది క్యాసర్, ఇది స్పెషల్ టీ. సో ఆయన సర్వ్ చేస్తారు. సో లెట్స్ సీ క్యాసర్ ఎలా ఉంటది అనేది ఫస్ట్ ట్రై చేద్దాం. ఆల్రెడీ ఇది ట్రై చేస్తాం కాబట్టి చూద్దాం ఎలా ఉంటదని. క్యాసర్ పోయి గైస్ మనోడు కొన్న వాటర్ బాటిల్ ఇది 40 రూపీస్. నైస్, బాగుంది, అందుకే బాగుంది. కొంచెం కొంచెం ముందు క్యాసర్. ఇది హిమాలయన్ న్యాచురల్ మినరల్ వాటర్, అందుకే 40 రూపీస్. క్యాసర్ టీ ఆల్రెడీ మనకి వేస్తారు. సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం. ఇట్స్ గుడ్ గైస్, బాగుంది టేస్ట్ వైజ్. ఆ ఫ్లేవర్ తగులుతుంది, బట్ ఇట్స్ నైస్. చాలా చిక్కగా ఉంది, బాగుంది. ఇది ఎంత భయ్యా మనకి పడుతుంది? 220 అంత. సో క్యాసిటీ మనకి 220 పడుతుంది. ఓకే, యాక్చువల్లీ ఇందులో మిల్క్ ఎక్కువ ఉన్నట్టుంది, సో కొంచెం చిక్కగా తెలుస్తుంది. సో ఎవరైనా మీలో చిక్కదనం టీ ఫ్యాన్స్ ఉంటే రావచ్చు. అండ్ నీలోఫర్ లో మీ ఫేవరెట్ టీ ఏంటో కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాం. క్యాసర్ టీ కంప్లీట్ అయిపోయింది. సో కప్స్ చేంజ్ చేస్తానన్నారు. సో మళ్ళీ తెచ్చిన తర్వాత మన నీలోఫర్ స్పెషల్ టీ తాగింది. అంటే ఇప్పుడే తాగాను కదా, కొంచెం నోరు తడుపుకుందాం. తమ్ముడు కొంచెం వాటర్ తాగి 2 minutes గ్యాప్ ఇస్తే మనకు కొంచెం టేస్ట్ అనేది తెలుస్తుంది. స్పెషల్ టీ లవర్స్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. కెమెరా యాక్షన్. యాక్షన్. సో ఈయన మన డైరెక్టర్. సో స్టార్టింగ్ నుంచి ఈయన పర్యవేక్షణలోనే ఇక్కడ అన్ని జరుగుతున్నాయి. ఈయన ఎంత అంటే మీరు ఎంతంటే అంత క్యాసర్ అన్నారు, క్యాసర్ వచ్చింది, అయిపోయింది కూడా. ఎంత చక్కగా ఎలా వస్తుందంటారు మాస్టర్? అంటే మిల్క్ ఎలా బాయిల్ చేస్తారు సార్? మిల్క్ బాయిలింగ్ కొంచెం లో టెంపరేచర్ లో అలా ఎక్కువ మిషన్ తోనే చేస్తారా? చేస్తాం. అంటే బాగా చిక్కగా ఉంది అందుకే. లో టెంపరేచర్ లో ఓకే, వాటర్ అంతా పోయి చిక్కగా. ఇప్పుడు అర్థమైపోయింది సీక్రెట్. నేను ఒకటి పెట్టేస్తాను, నేను చెప్పండి. దీని పక్కనే నేను టీ కొట్టి పెట్టేస్తాను. సో గైస్, నీలోఫర్ సీక్రెట్ తెలిసిపోయింది. సో మనం అడిగాము అతనికి పాలు అంత చిక్కగా ఎలా వచ్చాయంటే లో టెంపరేచర్ లో 2-3 గంటల సేపు మరిగిస్తారంట. సో అందులో ఉన్న వాటర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అంత చిక్కగా అవుతుంది అన్నారు. సో మనం కూడా తొందరలో ఒక టీ షాప్ పెట్టుకొని అలా మినీ నీలోఫర్ని మెయింటైన్ చేద్దాం. సో అక్కడ కూడా మీరు రావాలి. అండ్ మన స్పెషాలిటీ వచ్చేసింది. దీని టేస్ట్ ఎలా ఉందంటే నాదే బెస్ట్. ఇది క్యాసెట్ ఏమరా, ఇది మరి ఏదో వియర్డ్ టేస్ట్ ఉంది. ఏం కాదు, మొన్న నేను పెట్టాను కదా అందులో సేమ్. యాక్చువల్లీ మొన్న ఇది పెట్టింది ఇంకా బెటర్ అనిపిస్తుంది నాకు ఎందుకు. ఇది కొంచెం మొన్న మంది ఫీల్ కాలేదు. ఇది కూడా టేస్ట్ వైజ్ చిక్కగా బాగానే ఉంది, కానీ కొంచెం వియర్డ్ గా ఉంది. ఆ క్యాసిటీ చాలా బాగుంది, అది ఎక్స్పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ అది ఎలా ఉంటది అనుకుంటే ఇది ఎలా ఉంది. ఒకసారి కలర్ నాది దీనికి తేడా ఉందో జూమ్. సో యాక్చువల్లీ గైస్, దిస్ ఈస్ ద టీ. యాక్చువల్లీ ఆడిది కుడితే ఇది కుడితే, సో మరి మనం ఏం చేయలేం. అంటే అయిపోయిందా టీ, ఇంతేనా? ఆమె ఫైనల్లీ మనం ఎక్కువ తాగక్కర్లేదు. సాయిరామ్. సో థ్యాంక్ యూ. అంటే స్పెషల్ టీ అవసరం చెప్పాము, నార్మల్ టీ చెప్పాల్సింది. చాలా పెద్ద తప్పు చేసింది. అది బాగుందిరా, రోజు నైట్ తిప్పింది యారా. ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దీన్ని పక్కకు తోసేసి మన వాళ్ళు రివ్యూ తీసుకుందాం, ఎలా ఉంది, ఏమనిపించిందో. కొంచెం తాగండి రా తొందరగా. తాగలేకపోతున్నాను రా, నా టీయే బాగుంటురా. మీకు కూడా టీ నచ్చకపోతే నాలా కళ్ళు మూసుకొని తాగేయండి రా.
సేమ్ గిన్నె ఇంకా టేస్ట్ వచ్చింది. వీడు కొత్త గిన్నెలో చేసినా కూడా ఇదే టేస్ట్. గైస్ మనోడు చాలా పెద్ద కౌంటర్ వేస్తాడు. మొన్న ఈడు పెట్టింటి యాక్చువల్ నిజంగా దీని మీద కొంచెం బెటర్, మరీ వరస్ట్. యాక్చువల్ ఇది వరస్టే కానీ దీని మీద బెటర్. కానీ ఇది మరీ యాక్చువల్ లాస్ట్ టైం వచ్చి తాగినప్పుడు కూడా నాకు ఇంత అనిపించలేదు. మేబీ ఏం కలిపారు, ఇది తేడాగా ఉంది. సరే లేకపోతే ముందు తెచ్చింది కేసరా, ఇది మాకు కొంచెం వియర్డ్ అనిపించింది టేస్ట్. స్పెషాలిటీ అన్నారు ఇది. బట్ యాక్చువల్ డైరెక్టర్ గారు స్పెషాలిటీ లాస్ట్ లో స్పెషల్ మీరు చక్కెర వేసుకుని వచ్చారు కదా కేసరనా, అది బాగుంది. ఇది కొంచెం వేడిగా ఉంది మాకు, ఇది కొంచెం వేడిగా ఉంది టేస్ట్ కానీ. ఇది వచ్చింది కేసరా, ఇది వచ్చింది కేసరా అంటున్నారు మీకు. ఇది కేసరా, ఇది కేసరా. అమ్మ బాబాయ్. అంటే దానికి స్టాంప్ ఉంది, దాని మీద స్టిక్కర్ అంటించారు, అది కేసరా అనుకోండి. అంటే కింద నుంచి టేస్ట్ ఇదే వేడిగా ఉంది, అంటే కొంచెం డిఫరెంట్ ఉంది. బాబాయ్ డైరెక్టర్ గారు రాంగ్ సింగ్ చెప్తారండి. అదే నాకు డౌట్ వచ్చింది, అందుకే అడిగాను మీకు. మళ్ళీ కేసరా. అమ్మ బాబాయ్. ఇప్పుడు ఇదే కేసరు, ఇదే తాగలేదు బ్రో. ఇది వద్దు, ఇది వద్దు. ఇంకేమన్నా కాఫీ ట్రై చేస్తారు ఈసారి. ఆ కాఫీలో ఏమున్నాయి అరే అన్నీ ఒకసారి అయిపోతే ఇంకా. అంటే మీరు మళ్ళీ ఇదిగోండి అలాంటి వద్దు మాకు. రెగ్యులర్ గా స్టార్టర్స్ ఏమి వద్దులేండి కొంచెం. ఇదిగోండి ఇదేనా కాఫీస్. యాక్చువల్ లాస్ట్ టైం కూడా స్పెషల్ ఏమనుకుంటా, అది బాగుంది. ఇవన్నీ వీళ్ళు తాగరులేండి. మాక్టైల్స్ కానీ ఏమన్నా లాస్ట్ మాక్టైల్స్ వద్దులేండి, జస్ట్ కాఫీ కొద్దిగా. 2/3 years అవ్వ. అదే మీరు సజెస్ట్ చేయండి. పోనీ స్పెషల్ కాకుండా ఇంకేవి బాగుంటాయి ఇక్కడ. అంటే హాట్ చాక్లెట్ అంటే షుగర్ వద్దు మరి ఎక్కువ, డైరెక్ట్ ఇదా. సరే తెచ్చండి అది. 2/3 కాఫీ తెమ్మంటారా? థ్యాంక్ యూ. నో షుగర్. షుగర్ లైట్ ఇవ్వండి, ఎక్కువ కాకుండా. నో షుగర్ చెప్పి ఇక్కడ యాడ్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ మన డైరెక్టర్ గారు మనకి చాలా పెద్ద దెబ్బ వేశారు, సీన్లు మార్చారు అనమాట. యాక్చువల్లీ ఫస్ట్ వచ్చింది బాగుంది అన్నాం కదా, అది స్పెషాలిటీ. ఫస్ట్ సీన్ ఎంత కూర్చుంది వెనకాల సీన్. ఇదిగోండి మన డైరెక్టర్ గారు సీన్ మార్చారు. సో అందుకు మనం కన్ఫ్యూజ్ అయ్యాం. లేకపోతే స్పెషాలిటీ బాగుండాలి కదా, కేసరి అదిరిపోయింది అనుకున్నాం. సో ఇట్స్ ఓకే, సమ్ టైమ్స్ ఇలాంటి చిన్న చిన్న తప్పులు జరగడం సహజమే. సో ఇప్పుడు మళ్ళీ అందుకే కొంచెం ఆల్రెడీ నోరు పాడైంది, మన వాళ్ళు ఆల్రెడీ తలపెట్టేసుకుంటున్నారు. అందుకే కొంచెం కూల్ అవుతారని ఒక స్పెషల్ కాఫీ చెప్పాం. 2/3 అది కూడా, ఎందుకంటే మిగతా ఏవి 2/3 ఇవ్వడంట. సో అది చూసి ఫైనల్ గా రివ్యూ ఇచ్చి ఎలా ఉందనేది చెప్పేస్తాం. అంటే క్యాసెట్ అప్పటికి డౌట్ వచ్చింది నాకు, లాస్ట్ టైం తాగినప్పుడు ఇలా లేదు, ఫస్ట్ ఇలాగ ఎలా ఉంది అంటే. ఎందుకు ఫస్ట్ అలా చెప్పామంటే మీకు ఆల్రెడీ బాటిల్స్ చూపించారు కదా, దానికి అంటించుకొని తెచ్చారు. ఆబ్వియస్లీ అంటిస్తే ఎవడైనా అదే అనుకుంటాడు కదా, అతనికి అడిగినప్పుడు కూడా క్యాసరే అన్నాడు అది. సో దానివల్ల మనకి పెద్ద తెలియలేదు. సో ఇప్పుడు కాఫీ వస్తుంది, బాగా చేయిస్తానన్నారు, షుగర్ కూడా ఏమన్నారు, మనం ఇక్కడ వేసుకున్నాం. సో ఈసారి మనం మంచిగా కాఫీ తాగి ఇక్కడ నుంచి చెక్కేద్దాం. ఇది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది గైస్. అరే కాఫీలు తాగడానికి వచ్చారు గైస్ వీళ్ళు, కానీ దీన్ని కూడా వదలట్లేదు, అయిపోయింది. మనోడు ఎలాంటి అంటే, యాక్చువల్లీ మనోడు పెస్తా హౌస్ లో కిన్లే ప్లస్, ఇది కొత్త బ్రాండ్ కదా, ప్లస్ అని పెట్టాడు. ఇప్పుడు ఐఫోన్ కి ప్లస్ లో వస్తున్నాయి కదా, అలా కిన్లే ప్లస్. దీనికి ఎక్స్ట్రా ₹7 అంటే ప్లస్ అని పెట్టినందుకు. అది ప్రింటింగ్ కాస్ట్ పడద్దు కదా. సో మనోడు కష్టపడి ₹27 పెట్టి కొన్నాడు జస్ట్ 2 వాటర్. ఇదే అయిపోయింది కదా, అది కొని గంట కూడా అవ్వలేదు, అప్పుడే నిలోఫర్లో ఇది ₹40 పెట్టి కొన్నాడు. దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది అంటే, మనోడు హిమాలయాలకు వెళ్ళిపోదామని చూస్తున్నాడు, అందుకే హిమాలయన్ నేచురల్ మినరల్ వాటర్ కొన్నాడు. డైరెక్టర్ అంకుల్ ఇదిగోండి, వాళ్ళకి స్టిక్కర్లు ఎక్కడ అందించారో మరి. ఫోన్లే కదని రెమ్యూనరేషన్ లేకుండా డైరెక్టర్ గా పెట్టుకుంటే మనకి దెబ్బేసారు. ఇప్పటివరకు మనం తాగిన టీ కానీ, కేసర్ టీ కానీ, స్పెషల్ టీ కానీ ఎలా ఉన్నాయో మన మిత్రుల మాటల్లో విందాం. సో మొదటిగా అన్నగారు
నోట్లో తిప్పేసినవన్నీ నోట్లో బురద పారుతున్నట్టు అనిపించింది. అదే క్యాన్సర్ ఫస్ట్ అమ్మ బాబాయ్ ఇంకా అదే మైండ్ లో తిరుగుతుంది గైస్. అంటే ఒక సిప్ వేసరికి ఏదో అది వియర్డ్ కూడా కాదు, ఏదో టేస్ట్ అది డిఫరెంట్. సో నోట్లో బురద అంటిపోయినట్టు. ఇంతకు ముందు తిక్కగా అయినా ఉంది చిక్కగా, ఇది నోట్లో ఏదో నిజంగా పడిపోయినట్టే ఉంది. సర్లేండి, ఆ కాఫీ అయినా వస్తే కొంచెం బాగుంటే అదే 10,000 మనోడే కడతాడు. ఇది కూడా కాఫీ రంగు ఎలా ఉందో చెప్పనా, పొలస వచ్చినప్పుడు గోదావరిలో ఎర్ర నీరు వస్తుంది సేమ్. సో గైస్, వీళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు, నాకు నమ్మకం ఉంది. నిలోఫర్ అంటేనే ఒక బ్రాండ్, ఇదిగోండి బ్రాండ్. సో లెట్స్ సీ మీ స్పందన ఏంటండి? నేను వండిందే చాలా బాగుంది భయ్య టీ. సో యాక్చువల్లీ ఆ స్పెషల్ టీ బాగుంది. యాజ్ యూజువల్ ఎప్పుడైనా ట్రై చేయాలంటే మీరు ఎక్స్పెరిమెంట్లు చేయొద్దు, డైరెక్ట్ గా నిలోఫర్ స్పెషల్ టీ చెప్పండి, అది బాగుంటది. కొంచెం థిక్ గా బాగుంటది. అండ్ కేసర్ టీ నాకు వియర్డ్ గా అనిపించింది, మీకు కావాలని ట్రై చేయొచ్చు, బట్ ఐ డోంట్ రికమెండ్. అండ్ ఇప్పుడు కాఫీ వస్తుంది, అది చూద్దాం. ఇప్పుడే చెప్పాను కదా దర్శకత్వం అంది నీవే కదా. మళ్ళీ 2 గంటలు పడుతుందా? ఇది మాత్రం ఇప్పుడే నేను తాజా వార్త, నిలోఫర్ లో పాలు అయిపోయి. సో 2 గంటలకు ఇంకో 2 గంటల అలా కూర్చొని సొల్లేసుకుంటే ఇలా వచ్చేస్తుంది మనకి. ఏదైనా మన డైరెక్టర్ గారు చెప్పారంటే షార్ట్ కన్ఫర్మ్ అయిపోతుంది. కాఫీ వచ్చేసింది, షుగర్లెస్ కాఫీ. ముందు కొంచెం షుగర్ వేద్దామా? షుగర్లెస్ గానే ట్రై చేద్దాం. పర్లేదు, మనకి ఎలాగ బ్లాక్ కాఫీ అలవాటే కాబట్టి పర్లేదు, తాగేయచ్చు. బట్ షుగర్ లైట్ చేసుకుందాం, కొంచెం టేస్ట్ ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది. డైట్ షుగర్ అంటే ఇది సల్ఫర్ అండ్ బ్రౌన్ షుగర్. సో నార్మల్ వేసేసాం, మనకి ఇప్పుడు డైట్లో ఇట్లా అవసరం లేదు. సో 1 ప్యాకెట్ షుగర్ వేసుకున్నా, బాగానే ఉంది టేస్ట్. ఓకే, జస్ట్ మన ఇంట్లో పెట్టుకున్న దానిలాగా ఉంది. స్పెసిఫిక్గా అంత సూపర్ టేస్ట్ కాదు, కానీ బేసిక్ కాఫీస్ ఎలా ఉంటాయి అలా ఉంది. బట్ ఇక్కడ టీ మాత్రం బాగుంది. మిగతా అన్నిటిలో మేము తాగిన వరకు స్పెషల్ టీ, కేసర్ కాదన్నా కేసర్ కాదన్నా స్పెషల్ నిలోఫర్ టీ, అది బాగుంది, అది మీరు ట్రై చేయొచ్చు. మిగతావన్నీ నార్మలే. అన్నా కాఫీ ఎంతమ్మా? కాఫీ 250, 2 కాఫీలు 3 చేస్తా అంటే ఈ 3 కలిపి ఇప్పుడు 500. 500 కలిపి. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందు చెప్పాలి కదా. నేను చూసుకోవాలి కదా 2/3 అంటే ఏంటని. అరే నిజంగా నాకు తెలీదు. ఆడి ఇదే గైస్. యాక్చువల్లీ కాఫీ ఎందుకు తాగదామంటే నోరు పాడైపోయింది కదా కేసర్ వల్ల. కొంచెం కాఫీ ఫ్లేవర్ తో కొంచెం బ్రెయిన్ పనిచేస్తుంది అని చెప్తే వీడికి తెలుసట, ముందు చెప్పి దుబ్బించుకోవచ్చు కదా. ఇప్పుడు 250 1/3. యాక్చువల్లీ 1/3 ఇందాక టీ అలాగే తాగాం కదా. కాఫీ 1/3 లేదన్నాడు, మీరు 2/3 మాట్లాడి నాకు అర్థం కాలేదు. నేను వీడియో తీసే పనులు అన్నాను అంటే ఇవి 2 తీసుకొని ఆ 2 3 పార్ట్లకి కన్వర్ట్ చేశాడు. అంటే ఈ 3 కప్పులు ఒక మహా అయితే 1/2 లీటర్ కూడా ఉండదండి. 500. ఆడు కరెక్ట్ గానే చెప్తాడు రా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు అర్థమైంది అంతా డైరెక్టర్ గారు మనోడు పర్యవేక్షణ. అయినా బిల్ ఎంత అయితే మనకెందుకు, మనం కడతాం ఏంటి, అంతా మన చైనా అని చూసుకుంటే. ఈ రోజు చైనా అన్న పార్టీ 500 ఏంట్రా, 5,000 ఏం తాగుతావు నువ్వు? ఏ కాఫీ ఒకటే 500 జ్యూస్ ఎవరు తాగుతుంది? అన్న పార్టీ చేస్తున్నాడంటే మినిమం ఒక టైం ఎంత 7 అవుతుందా? ఉన్న పార్టీ చేస్తుంటే 10 వరకు ఎక్కడ ఉంటాం. నాకేం ప్రాబ్లం, సారీ బ్రో, తెలియక షాక్ అయ్యాను గైస్. యాక్చువల్లీ కాఫీ అంటే 500 పెట్టి 2/3 ఓకే, దట్స్ ఓకే. బట్ ఆ టేస్ట్ అయితే అంత ఇంతేం లేదు. నార్మల్ గా బ్రూ కూడా ఫ్లేవర్ తెలుస్తుంది, బట్ ఇది జస్ట్ ర్యాండమ్ కాఫీలో ఉంది. లైక్ హోమ్ ఎక్కువ ఉంది. ఇట్స్ ఓకే, యావరేజ్. కాఫీ అంతేం బాగాలేదు. మీరు ఇక్కడ ఏదైనా ట్రై చేయాలంటే ఫస్ట్ టైం వచ్చి డెఫినెట్ గా స్పెషల్ నిలోఫర్ చాయ్ అదొకటే వర్త్. ఇంకా వేరే కూడా ట్రై చేసాను లాస్ట్ టైం, బట్ అది వద్దులేదు. దానికన్నా స్పెషల్ నిలోఫర్ టీ
ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది. ఏం కూడా పక్కన దోసి బిల్ కోసం ఇచ్చాను. సో గైస్ ఫోటోషూట్ జరుగుతుంది. మనోడు ఏం చెప్తే చేస్తున్నాడు ఫోటోగ్రాఫర్. సో మనకు కూడా చాలా ఫొటోస్ తీశారు. సో అవి నేను ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. ఇదే మన ఇన్స్టా హ్యాండిల్, ప్లీజ్ డూ ఫాలో. సో వీళ్ళు ఎక్కడ తగ్గట్లేదు, కొత్త కొత్త స్టిల్ అన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ మన బిల్ ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నాం. మనకి ఎంత వచ్చినా మనకి బాధ లేదు, ఎందుకంటే హీఈస్ ద ఓనర్. సో సారీ, ఓనర్ ఏంటి, బిల్ కట్టేవాడిని ఏమంటారా? హీఈస్ ద పే. సో గైస్ సారీ, చూసారా అంటే ఈ టీ తాగడం వల్ల మన వచ్చిన పదాలు కూడా మర్చిపోయాం. సో హీఈస్ ద స్పాన్సర్. పేరు బయ్యరు ఏంట్రా మీరు, ఏ ఊర్రా? అరే ఏ స్కూల్లో చదువుకున్నారా? ఏళ్ళు ముద్ర కొడగలరా? స్పాన్సర్ కూడా తెలియదా? సో గైస్ స్పాన్సర్ మీరు కూడా తెలుసుకోండి, కట్టేవాడు స్పాన్సర్ అవుతాడు. కట్టేవాడు పేరు కాదా స్పాన్సర్. అంటే ఆడినాడు తిట్టుకుంటున్నాడు, అర్థంలో చూస్తాడు. స్పాన్సర్ చేతులు చూడండి చెమటలతో తడుస్తున్నాయి, బిల్ ఎంత వస్తుందని. ఆల్రెడీ మనం గెస్ట్ చేసిందే, అక్కడ 250, ఇక్కడ 500, ఇంకోటి ఏదో చెప్పాం. సో టోటల్ 1000 చిల్లర పడుతుంది. మనోడికి అవన్నీ జుజుబి. సో లెట్స్ వెయిట్. అయినా బిల్లు తేడానికి 10 నిమిషాలు, పావు గంట టైం పడ్డాయంటారా బాబు? నాకెందుకు వీళ్ళు కావాలని బిల్లు తేవట్లేదు అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ కాసేపు కూర్చుంటే మళ్ళీ ఏదో ఒకటి చెప్తామేమో అని. అయినా కూడా ఇంకో 200 ఇస్తానన్నా కూడా నేను ఇక్కడ టీ తాగను. నియర్లీ 20 minutes అయింది. ఇప్పుడే ఒక అతను వచ్చి కొంచెం బిజీగా ఉంది, అందుకే కొంచెం ఒక 2-3 నిమిషాలు అన్నాడు. సర్లే మనకి పోయేదని లేదు కదా అని కూర్చొని సొల్లేసుకున్నాను. అదే మనోడు బ్యాలెన్స్. సో ఎట్టకేళ్ళకి బిల్ వచ్చేసింది. ఓ 1000 దాటుద్ది అనుకున్నాం, ఇట్స్ 970. మేబీ డిస్కౌంట్ ఇచ్చారేమో. రౌండ్ ఆఫ్ 0.02 చేసారా మనకి. ఓకే, సో లెట్స్ హ్యాండ్ అవుట్ దిస్ బిల్ టు ద స్పాన్సర్. సో మనోడు కడతాడు. అండ్ మనం కట్టాలంటే మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు కూడా లేవు. అన్నగారి దగ్గర ఇన్సఫిషియెంట్ ఫండ్స్ వస్తుంది. సో మనోడు కట్టేస్తాడు, ఏం ప్రాబ్లం లేదు. భయ్యా తోడ డిస్కౌంట్ ఆలో డిస్కౌంట్ సార్ ఖతం కర్ దియా సార్. సార్ మీ వల్ల కదా మేము మార్చి చేసాం, కనీసం బిల్ కూడా మీరు మార్చేసి కొంచెం పక్కన ఈ పక్కన వదిలితే ఎంత ఐడియాలు వేస్తావు నువ్వు. బయ్యర్, స్పాన్సర్, పార్ట్నర్ బిల్ పే చేస్తారు. సో బిగ్ క్లాప్స్ టు హిమ్. సో ఈ వీడియో మనం ఫ్రెండ్స్ తో వచ్చాం కాబట్టి కొంచెం అల్లరి చిల్లరగా అలా ఫన్నీగా వ్లాగ్ కంప్లీట్ చేసాం. యాక్చువల్లీ ఇలా అవుద్ది అనుకోలేదు, బట్ సంహౌ బాగానే ఫన్నీగా వచ్చింది. మనోడు పట్టుకొచ్చిన తాజా వార్త, ఇందులో ఇంకా ఎన్ఆర్ఐ డైనింగ్ ఉందంట. సో దానికి 10,000 బిల్ చేయాలంట, ప్లస్ ముందుగానే బుక్ చేసుకోవాలి, ప్లస్ జిఎస్టీ. మన ఎన్ఆర్ఐస్ కాదు కదా, మనకు అవసరం లేదు. బిల్ మనోడు కట్టేశాడు. అండ్ యా మనం ఫ్రెండ్స్ తో వచ్చాం కాబట్టి కొంచెం అల్లరి చిల్లరగా బాగానే ఫన్నీగా వ్లాగ్ చేస్తాం. ఈ వీడియోలో కొంచెం చిలిపితనం బయటకు వచ్చింది. అండ్ కైండ్లీ వాచ్ ఇట్. యాక్చువల్లీ మేము చాలా డీసెంట్. సో అంటే అలా ఉంటాం, బట్ ఇట్స్ ఓకే, జస్ట్ ఫన్నీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ మీదే చేసాం. సో ఈ వీడియోలో చూపించిన పాత్రలన్నీ కల్పితం లాంటివి కానీ కాదు. అండ్ ఐ హోప్ యూ గైస్ ఎంటర్టైన్. ఇప్పటి వరకు ఈ వీడియో చూసారంటే డెఫినెట్ గా మీరు కొంచెం ఎంటర్టైన్ అయ్యే ఉంటారు. సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు నిలోఫర్ లో మీ ఫేవరెట్ టీ ఎంతో కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ట్రై చేద్దాం. అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ డిస్ప్లే చేస్తాను, దాంట్లో కూడా ఫాలో అవ్వండి. అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. విల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఇంకేమైనా సజెషన్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ అక్కడికి వెళ్ళి కవర్ చేద్దాం. సో స్టే ట్యూన్డ్. బాయ్.